ఆసామాసం కాదు దేవుని దగ్గరికి. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తాను, పక్కన తీసి చదివేసండి. తర్వాత నేను వాక్యం చెప్తున్నప్పుడు నా పద్ధతి తెలుసు కదా మీ అందరికి, మధ్యలో పిలిచి ప్రశ్నలు వేస్తాను. ఎవరిని అడుగుతానో నాకు తెలియదు, వాళ్ళని అడుగుతాను. నేను చెప్పానని అడుగుతాను, సమాధానం చెప్పాలి. టఫ్ క్వశ్చన్స్ ఏమి వేయండి, మళ్ళీ చాలా ఈజీ క్వశ్చన్స్ వేస్తాను. 119వ కీర్తన 18వ వచనాన్ని చదువుకుందాం. అది దావీదు ప్రార్థన. నేను చెప్పండి, నేను నీ ధర్మశాస్త్రమునందు ఏదో పిడకలు కొట్టినట్టు కొడుతున్నారు మీరు తప్పట్లో. చెప్పడం కూడా ఒకలాగా చెప్తున్నారు. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. అంటే మూసుకుపోయేది మీకేమన్నా? అందుకన్నా నేను ముందే ప్రశ్న వేస్తాను, మూసిపోయా మీకు? మరి ఎందుకు మీరు ఈ ప్రార్థన చేయాలి? అసలు దావీదే ఈ ప్రేయర్ చేశాడు. దావీదు ఎవరంటే మహాజ్ఞాని. ఆయన చెప్పాలంటే ఆయన కవిత్వములో రాజు అని ఆయన గురించి ఉంది. ఆయనకి ఎంత జ్ఞానం ఇచ్చాడంటే, వృద్ధులకు మించిన జ్ఞానం నీ వాక్యం వల్ల కలుగుతుందని ఎన్నో తన జ్ఞానముగా రాసినటువంటి కీర్తనలు. ఆయనే ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి, గొప్ప సంగతులు ఉన్నాయి, అవి నాకు కనబడట్లేదు అని అర్థం. అవి నాకు కనబడట్లేదు, ఎంత ప్రయత్నించినా నేను చూడలేకపోతున్నాను, కాబట్టి నా కన్నులు తెరువు ప్రభువా అని అన్నాడు. ఆయనలో ఒక గొప్ప సంగతి ఏంటి తెలుసా? చూడకుండానే ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయని సంగతి తెలుసుకున్నాడు. అది బైబిల్లో మీరు చదవక ముందే గొప్ప సంగతులు ఉన్నాయని సంగతి మీకు తెలుసు, కానీ మనం ఎప్పుడు ప్రారంభించలేదు, ప్రార్థన చేయలేదు. ఇలాంటి ప్రార్థన ఇంచుమించు ఈ వచనం మీద చాలా కాలం నేను ప్రార్థన చేశాను. అప్పుడు ఎందుకు ప్రేర్ చేసుకోవడం నాకు తెలియదు. కీర్తన చదివితే ఆ కీర్తన మీద ప్రార్థన చేస్తాను. ఒక వచనం చదివాను, దాని మీద ప్రార్థిస్తాను. నా కన్నుల నుండి కన్నీరు జారకుండా, నా పాదములు జారి పడిపోకుండా నన్ను, నా ప్రాణమును విమోచించమని ఒక వచనం ఉంటుంది. అది చదివి ప్రార్థిస్తాను. ఈ వచనం చదివినప్పుడు చాలా కాలం ప్రేయర్ చేశాను అన్నమాట. అప్పుడు దేవుడు నాకు అనేక సంగతులు నేర్పించడం ప్రారంభించాడు. ఇప్పుడు మరలా ఈ వచనాన్ని చదివినప్పుడు, ఒకప్పుడు నేను చాలా కాలం ఈ వచనం మీద ప్రేయర్ చేశాను కదా, అందుకేనేమో దేవుడు నన్ను ఇంతగా నడిపించాడు అనిపించింది. ఇప్పుడు అక్కడ ఆ వచనంలో ఒక సంగతిని మీరు గ్రహించండి. అంధకారం అనేది ఉందా లేదా? ఎలా ఉంది? అక్షరాలు లేవు. ఏముంది? కన్నులు తెరవబడలేదంటే కళ్ళు మూసుకున్నోడు కనబడుతుంది అంతేనా? చిన్నప్పుడు వీరి గుమ్మడి పండు ఆడారా? కళ్ళు మూసిన తర్వాత వీడి పేరేమిటి అని అంటే మీరు తక్కువని చెప్పగలిగారా? తెలియదు. కళ్ళు మూస్తే ఎప్పుడూ నీ కళ్ళెదురు తిరిగిన ఫ్రెండే కళ్ళు మూసుకుంటే కనబడలేనప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని బైబిల్ చదివితే, అనగా ఈ కళ్ళు కాదు మనోనేత్రములు మూసుకొని చదివితే నీకేం కనబడుతుంది? అలాగే దావీదు చాలా కాలం చదివాడట. ఆ సంగతి ఆయనకు తెలిసింది. మీకు అర్థం చేసుకోవాలి ఈ విషయం. అంధకారం అనేది ఉంది. అంధకారాన్ని ఇంకొక మాట ఏంటి? చీకటి. చీకటిలో ఉన్నవానికి, వినండి, చీకటిలో ఉన్నవానికి అన్నీ కనబడతాయా? చీకటిలో ఉన్నాడు, కలుపేసుకొని లైట్లన్నీ ఆపేసుకొని, వాడు ఎదురుగా టేబుల్ మీద పాము పడగెత్తింది. నువ్వు పెట్టి చూడు అమ్మా, మధ్యలో నీకు అంత డిస్టెన్స్ ఏంటి అక్కడ చూడు. ఆ పాము కనబడుతుందా? ఒకవేళ అంటే ఏంటి ఆ శబ్దం అనిపిస్తుంది, లైట్ వేస్తే కానీ కనబడుతుంది. మన వెనకే పెద్ద వాల్ పోస్ట్ ఉన్న చీకట్లో ఉన్నా కనబడుతుంది. చీకట్లో ఏమున్నా కనబడు. నేను బాగా రఫ్గా తిరిగేవాడిని ఒకప్పుడు. మా అమ్మ కూడా ఉంది కదా, ఎప్పుడైనా నా గురించి నేను ఇంతకుముందు చెప్పిన అమ్మాయి అన్ని నిజాలా కాదని అడగండి. మా అమ్మ చెప్తుంది. రాత్రి 2-3 గంటల దాకా మా అమ్మరే ఇంటికి రారా అని పిలిచినంత వరకు ఆ దిమ్మ దగ్గర కూర్చుంటుంది. రాత్రి 2 గంటల వరకు చాలా స్పీడ్గా చేయలిపోయేది మాట ఎదుటోళ్ళ మీదకి. అయితే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతని పేరు చిట్టి.
మా అమ్మకు కూడా తెలుసు మంచి అనుకుంటాను. ఆయన ఎంత నల్లగుంటాడంటే ఆఫ్రికా వాడైనా కొద్దిగానే తెల్లగుంటాడని చెప్పుకోవచ్చు, కానీ అడు తెలుపు అసలు ఉండడం అనమాట. అంత నల్లగా ఉంటాడు. నాకు ఇంకొక ఫ్రెండ్ ఉంటున్నాడు, అతని పేరు శేఖర్. మేము అందరము కూడా ఒక దగ్గర కూర్చొని మందుపాట్లు చేసుకుంటుంటాం. వాళ్ళ అమ్మ 8:30 తర్వాత రోడ్డు మీద కనబడితే శుభ్రంగా తన్నేదండి. అందుకని 8:30 అవగానే ఒకసారి సడన్గా మాట్లాడుతూ 8:30 అవగానే టక్కని పరిగెట్టాడంటే మాకు అప్పుడు అర్థమైంది, ఓహో 8:30 లోపు ఇంట్లో తంతారు. అయితే మేము ఒకరోజు రాత్రి 2 గంటలప్పుడు కూర్చొని మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటున్నాం. రాడు 8:30కే పడుకుని పోతారా, మనం మాత్రం రోజు 3 గంటలకు నిలుపుకుంటున్నాం అని అంటే, ఈ చిట్టి అన్నాడు నల్లగుంటుంది కదా, నేను వెళ్ళి ఆ తలుపు కొట్టి చిట్టి శేఖర్ ఉన్నాడని అడిగి వస్తానని చెప్పాడు. అనగానే వెళ్ళి వాళ్ళ అమ్మకు తలుపు కొట్టాడు. చీకటిగా ఉంది, వాళ్ళ ఇంటి పక్కిళ్ళే ఈ చిట్టి అన్నాడు. తలుపు తీయగానే శేఖర్ ఉన్నాడండి అని అన్నాడు. ఎవడో రా నువ్వు లైట్ అడిసరికి తెల్లవారు లేచిన తర్వాత బ్రష్ చేసుకుంటాడే చిట్టి రాత్రి ఎవడో మా ఇంటికి వచ్చాడు రా, శేఖర్ ఉన్నాడు అడిగాడు. అది ఎవడో నువ్వు కనుగొని నాకు చెప్పానని ఆడిని అడుగుతుంది. నీకు అర్థమైందా? చీకటిలోని పక్కింటోడే తెలియలేదు, రోజు ఉన్న చూసిన వ్యక్తే. చీకటి అంత ప్రమాదకరం. అయితే నేను ఇప్పుడు చెబుతున్న చీకటి ఈ చీకటి కాదు, మనోనేత్రములు వెలిగించబడిన చీకటి. చీకటి గురించి సింపుల్గా మీకు చెప్తాను. చిన్నతనము నుండి తల్లిదండ్రులు మనల్ని ఎంతో ప్రేమతో పెంచుతారా లేదా? మీరు అందరూ నా వైపు చూడట్లేదు. అనండి. అవును, చాలా ప్రేమగా పెంచుతారు. ఏ తల్లి అయినా ప్రతి ఒక్కరిని బాగానే పెంచుతుంది. మా అమ్మ నన్ను బాగా పెంచిందంటే నేను మీరు చెప్తే మీ అమ్మ మా అమ్మ మీ అమ్మ కూడా పెంచుతుంది నాకు తెలుసు. మా అమ్మకి ఉంది కాబట్టి నేను చెప్పాను. మీ అమ్మ వస్తే మీరు చెప్తారు. మీ అమ్మ మీ నాన్న అలాగే చాలా ప్రేమగా. కానీ కొంతమందికి అంధకారం ఎలాగంటే, ఆడి అంతా పెరిగి ఆడికి ముట్టు కడిగి ఆడికి నీళ్లు పోసి అన్నం తినిపించి నడక నేర్పించి చదువు నేర్పించి బట్టలు కొని ఆడు ఏం కొడుకుతే అది అడిగితే అన్నీ చేసి పెద్ద చేసిన తర్వాత ఆడికి తండ్రి ప్రేమ కనిపించదు, తల్లి ప్రేమ కనిపించదు. ఏంటి ఏంటి 10 సార్లు అడుగుతా ఏంటి అని అంటాడు. మరి అది అంధకారమా కాదా? ఆ తల్లి ప్రేమ కనబడట్లేదు, అంధకారమా కాదా? నేను అంటుంది ఈ కళ్ళ గురించి కాదు. అందుకే అన్నాను మనోనేత్రము అంటే ఎలా ఉంటుందో మీకు అర్థం అవ్వడం. ఏంటి ఇప్పుడేంటి ఓ మూలనుడు నువ్వు అని ఉంటారు. నేను అసలు చిన్నప్పటి నుంచి ఎంత ప్రేమించింది, ఎంత పెళ్ళిళ్ళు అయిన తర్వాత కొంతమంది తల్లిని పిలుస్తారు అండి. అమ్మ నీ నుండి బాగా గొడవలు వచ్చేస్తున్నామ్మా మా ఇద్దరి మధ్యన, నువ్వు మాత్రం రాకు మధ్యలోకి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. వీడికి చిన్నప్పటి నుంచి ఎత్తుకోని ఆవిడ కనిపించింది. నా చిట్టి లేదే. అలాగని భార్యని ప్రేమించొద్దని అంటలేదు. కొంతమంది కళ్ళు ఎలా మూసిపోతాయంటే తల్లి చెప్పిన మాటలు విని భార్యను కుట్టేస్తారు. మా వాళ్ళ అమ్మ మంచి మాటలకు మంచిది కాకపోయినా వీడికి తల్లి అంటే ఇష్టం, భార్యను కుట్టేస్తారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కళ్ళు కనబడు. కొంతమంది ఇంక చూడాలండి, ఆడు ప్రేమించిన అమ్మాయి గురించి తల్లిదండ్రులందరినీ ఏడిపిస్తాడు, ఇంట్లో వాళ్ళందరినీ బాధపడతారు. చిన్నప్పటి నుంచి ఇది పెంచారా? ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి గురించా ఇంత బాధపడుతున్నాడంటే వాడు కళ్ళు కనబడటం లేదు. అంతే దేవుడు తల్లిదండ్రుల ప్రేమను గుర్తించలేని గుడ్డితనం ఉంది. హల్లెలూయా. మీరందరూ అలా ఉండకండి. హల్లెలూయా చెప్పారు. అంధకారం అనే దానికి ఇంకొక విషయం చెప్తాను. బుద్ధిహీనత కూడా అంధకారమే. మీరు ఒకరు 53వ కీర్తన 1వ వచనం చదవండి, ఇంకొకరు 14వ కీర్తన 1వ వచనం చదవండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు, వారు చెడిపోయిన వారు. 14వ అధ్యాయం అదేనా? ఆ 2 కీర్తనలు ఒకటే, అందుకని మీకు చెప్పాను. అక్కడున్న మాటలే ఇక్కడ ఉంటాయి. అప్పుడు చెప్పండి, దేవుడు లేడని బుద్ధిమంతులు అనుకుంటారు. అవుందా? ఎట్టుగా చెప్పండి. బుద్ధిహీనులు. మా నాన్నకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అన్నమాట. మా అమ్మగారికి కూడా తెలుసా. ఆయన పేరు ఎలకడాలి, నాన్న పేరు కృష్ణ, కమ్యూనిస్ట్ లీడర్. ఆడ ఒకరోజు నేను వినాయక చవితికి గోతులు తవ్వుతున్నాను అనమాట. అప్పుడు ప్రభువుని నమ్ముకోలేదండి. గోతులు తవ్వి పాతుకుంటుంటే, ఇలా రారా నువ్వు సుబ్రహ్మణ్యం అబ్బాయి కదరా, నీకేమైనా బుద్ధి ఉందిరా, దేవుడు ఉన్నాడని నేను ఎన్ని చేస్తున్నావు అని అన్నాడు. నాకు అర్థం లేదు. ఇప్పుడు జమ దగ్గర కూర్చోబెట్టి చాలా విషయాలు చెప్పాడు నాకు. నేను ప్రభువు నమ్ముకున్న తర్వాత ఆయన ఒకరోజు పిలిచాను.
అప్పుడు అసలు దేవుడు ఉన్నాడని నమ్మేవాడు బుద్ధిమంతుడని బైబిల్ చెప్తుంటే, దేవుడు ఉన్నాడని నమ్మేది అసలు నీకు బుద్ధి ఉందా అని చెప్తున్నాడంటే అసలు ఆ బుద్ధి లేనాడు ఎవడప్పుడు? ఎందుకంటే బుద్ధిహీనత కూడా చీకటే. కారణం చెప్తాను, ఒక వచనాన్ని మీరు చదవండి, ఒకరు తీయండి, ఒకళ్ళే తీయండి చాలు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. మళ్ళీ ఈ వచనం చదివిన తర్వాత ప్రశ్న వేస్తానండో నేను మాత్రం ప్రశ్న వేస్తాను చెప్తున్నాను, వినాలి, అందరూ వినాలి, ఎవరో ఒకరు చదవండి, అందరూ తీయద్దు. 2:13. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటాను. ఇందులో పేపర్ ఏది కనబట్లే? లేదా? నేను ఒక పేపర్ తెచ్చాను, మర్చిపోయాను, ఇంట్లో ఉండిపోయిన. సరే, నాకు గుర్తున్నంత వరకు చెప్తాను. అక్కడ ఏముంది? బుద్ధిహీనత కంటే జ్ఞానము ఎంత ప్రయోజనం. బుద్ధిహీనత ప్రయోజనం కాదు, కానీ బుద్ధి ప్రయోజనకరం. ఇప్పుడు దాన్ని పోలిస్తూ ఇంకో మాట చెప్పాడు. ఏం చెప్పాడు? చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనమో బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనము అని అన్నాడు. అంటే ఇప్పుడు బుద్ధిహీనత చీకట్లో ఉన్నాడనే లేదా? చెప్పాలి, చీకట్లో ఉన్నాడన్న బుద్ధిహీనుడు. మరి దేవుడు లేడు అని అన్నాడంటే నిజంగా చీకట్లో ఉన్నాడా, వెలుగులో ఉన్నాడా? మీరు ఆలోచించండి. దేవుడే కదా ఈ నేలను చేశాడు. ఏ శాస్త్రవేత్తనే చేశాడా? ఎవరైనా చెప్పారా ఈ భూమి ఫలానా వ్యక్తి చేశాడని? ఆ భూమి మీదే ఉండు సృష్టికర్త లేడు అంటే అదేది? మన ఇంట్లోనే ఉండి మా నాన్న లేడు అన్నట్టే ఉండేది. ఎందుకురా లేడు, లేకుంటే ఎలా పుట్టావు నువ్వు అంటే లేడు అంతే, నేను ఆ పుడితే అంతే, నాకు తెలియదు అంటే ఎలా ఉంటుంది? అలా ఊరికినే ఎవడు పుట్టడు. చైనాలో ఉండేటప్పుడు నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూస్తానన్నమాట. అందులో బిగ్ బ్యాంగ్ గురించి ఇచ్చారు, అప్పుడప్పుడు ఇస్తుంటారు. వాళ్ళు బిగ్ బ్యాంగ్ గురించి ఎంతమంది తెలుసు చెప్పండి? అర్థం గుర్తుగా ఓటు చెప్పండి. బిగ్ బ్యాంగ్ అంటే ఈ భూమి ఎలా కలిగింది, నక్షత్రాలు ఎలా కలిగాయి అంటే దానికి ఒక పెద్ద కథ చెప్పారన్నమాట. ఏం చెప్పారంటే ఈ శూన్యంలో ఒక పెద్ద తేజో మండలం ఉందంట. చెప్పాలి, దాని పేరేంటి? గట్టి చెప్పండి. తేజో మండలం ఉందంట. తేజ అంటే ఏంటి చెప్పండి? తేజ అంటే ఏంటి? వెలుగు. పెద్ద మండలం ఉందంట, అది తిరుగుతుందంట. ఫస్ట్ మీరు ఎప్పుడైనా చూడండి, ఫస్ట్ మంట పెట్టాము అనుకో, చిన్న వేడికి మూత ఏం లేచిపోదు. వేడికి పెరుగుతున్న కొలిది మూత లేస్తుంది కదా, అలా తిరుగుతున్నప్పుడు వేడి కలిగి 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 కొన్ని కోట్ల సంవత్సరాలు తిరిగిందంట. తిరిగి 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 ఆ వేడి భరించలేనంతగా ఒక్కసారి మనం పగిలిపోయిందంట. దాన్ని గ్రాఫిక్స్ చేసి ఆ ఛానల్లో చూపించారు. అలా పగిలిపోయినప్పుడు కొన్ని రసాయన పదార్థాలు కలిగి ఉన్నవన్నీ నక్షత్రాలుగా అలా ఇప్పటికీ ఆకాశంలో వెలుగుతూ ఉన్నాయి. కొన్ని పదార్థాలుగా గట్టి స్థలముగా మారి నేలగా మారిపోయింది అని చేశారు. అందులో నుండి ఒక అమీబా అని ఒక పెద్ద జంతువు వచ్చిందంట. అందులో నుంచి అనేకమైన కణాలు బయటకు వచ్చి జంతువులుగా మారిపోయి కొంతకాలానికి కోతి నుండి మనిషి పుట్టాడట. మీకు అర్థమైందా? కొంతకాలానికి కోతి నుండి మనిషి పుట్టాడట. ఇది సృష్టి ఇలా జరిగిందని మహాజ్ఞాని, ఆయన పేరేంటో మన నాకు తెలియదు, కిందనే వేశారు కానీ వెంటనే నేను నోట్ చేసుకెళ్ళాను. ఆయన చెప్తున్నాడు, ఆయన ఫోటో వేశారు, ఆయన స్పీచ్ ఇస్తున్నాడు అనమాట. భూమి ఎలా తయారైంది. అసలు నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, నేను మీ అందరికీ ఒకసారి ఒక ఉపమానం చెప్పాను. ఒక గదిలోని 4 గంపలు పళ్ళు పెట్టాం అనుకోండి. ఒక గంప నిండా యాపిళ్ళు, ఒక గంప నిండా మామిడి పళ్ళు, ఒక గంప నిండా బత్తాయి పళ్ళు పెట్టాం. తలుపులు లాక్ చేసి తాళం వేసాం.
మనం బయటకు ఒక గంట అలా తిరిగి వచ్చాం. వచ్చేసరికి గంపలు తిరగబడిపోయి ఆ పళ్ళు చెల్లా చెదరైపోయి ఉన్నాయి. మీరు చూడగానే ఏమనుకుంటారు? కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఈ పిల్లో ఒక్కో వచ్చి తోసేసింది కావాలి గంపల్ని, అందుకే ఇది ఇలా పడిపోయా అనుకుంటారు. అలా లేకుండా ఐదేసి అందంగా పేర్చారనుకో. అప్పుడప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు యాపిల్ చూడండి ఎంత చక్కగా పేరుస్తారో పెద్ద బిల్డింగ్ లాగా. అలా పేర్చారనుకో, ఏ పిల్లో తోసేసిందండి అన్నీ ఆటోమేటిక్ అలాగా అందంగా ఉన్నాయని అనుకుంటారా? కానీ సృష్టి మాత్రం ఆటోమేటిక్గా అలా జరిగిపోయిందండి. యాపిల్ మాత్రం అలా జరిగాయంటే నమ్మరు. ఇది నమ్మడు కానీ అది మాత్రం అలా జరిగిందంటే నమ్ముతాడు. జ్ఞానం ఉందా చెప్పండి? అంటే జ్ఞానం లేనివాడు ఆవిడ చీకటిలో ఉన్నాడు, అంధకారం. నేను ఇంకా చాలా విషయాలు చెప్తాను ఆ వచనంలోని, శ్రద్ధగా వినండి. సరిగ్గా 24 గంటలకి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ 365 రోజులకి సూర్యుని చుట్టూ కొన్ని వేల సంవత్సరాలుగా తిరుగుతూ ఉంటే, ఇంత క్రమంగా తిరుగుతుంటుంటే ఎవరో జ్ఞానం కలిగిన వ్యక్తి వీటన్నిటిని సృష్టించాడే అన్న ఆలోచన లేదు. అవి అంతటా వచ్చింది. మీరు అందరూ తెలిసి ఉంటుంది, రంజిత్ చౌదరి గారికి ఇలాగే ఒక శిఖల ఆయన దొరికాడట. సృష్టి అంతా ఆటోమేటిక్ కలిగిపోయిందండి అన్నాడు. ఒకరోజు ఇంటికి పిలిచి భోజనం పెట్టాను. భోజనం పెట్టిన తర్వాత చికెన్ కూర భలే వండారండి సిస్టరు అని అంటే, లేదు బ్రదర్ చికెన్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను తెల్లారి కూర అయిపోయింది అన్నట్టు. అంటే ఆయన కొద్దిగా బాధ అనిపించింది. ఏంట్రా కూర బాగుండేదంటే మెచ్చుకుంటాను అనుకుంటే ఫ్రిడ్జ్లో పెడితే కూర అయిపోయింది అన్నాడు. మీరు వేసుకున్న షర్ట్ బాగుందండి అంటే, ఏమో బ్రదర్ నేను మొన్న చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఒక క్లాత్ కొని తెచ్చి బీరులో పెట్టాను తెల్లారికి షర్ట్ అయిపోయిందండి అన్నాడు. అనగానే ఆయన బాధ అనిపించిందంట. ఏరా నీకు అంటిగా అవలగడలా కనబడుతున్నాను నేను, ఇంటికి పిలిచావు భోజనం పెట్టావు షర్ట్ ఏమో అదంతటది అయిపోయిందని అంటానంటే, మరి లేకపోతే నీకంటే నేనేమో అలా కనబడతాను, సృష్టి అంతా అదంతది అయిపోయిందని నమ్మిటానికి. షర్ట్ అలా జరగలేనప్పుడు, కూర అలాగ అవ్వలేనప్పుడు ఈ సృష్టి అంతా అలాగ ఎలా జరిగిపోయింది? కామన్ సెన్స్ ఉండాలా లేదు? ఇందాక నుంచి మనం బాధకుంటున్నాం, ఆయన ఏమో ఆ డ్రమ్ము బాదుతున్నాడు, మనం గొంతు తీసుకుని ఊరికనే పాడుకుంటున్నావా? ఇవన్నీ చేపలన్నీ ఊరికనే వేసుకున్నావా? అంధకారం అనేది ఎలా ఉంటుందంటే, మనల్ని ప్రేమించే వాళ్ళని మనం గుర్తించలేం. దేవుడు చేసిన సృష్టి ఇది దేవుడు చేశాడని గ్రహించలేం. ఇది అంధకారం. అయితే మనం చదువుకున్న లేఖనంలో అంధకారం ఇవి కాదు, వాక్యములోని సంగతులే తెలుసుకోలేని అంధకారం. ఈరోజు అందరికీ బైబిల్ ఉంది, అందరూ దేవుని సన్నిధికి వెళ్తున్నారు, కానీ అందరికీ వాక్యములోని సంగతులు తెలియవు. చాలా మందికి తెలియదు. సృష్టి అలా జరిగిందో తెలియదు, అంతం ఎలా రాబోతుందో తెలియదు. ఇప్పుడు మీకు అర్థమే ఉంటుంది, ప్రకటన గ్రంథం చెప్తాను అన్నాడు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు రైట్ తెలియదు. బైబిల్ దొరికింది, వాక్యం దొరికింది, చదువుకుంటున్నారు, కానీ ఇందులోని సంగతులు తెలియదు. హల్లెలూయా. ఇప్పుడు ఈ సంగతులను మనం తెలుసుకోవాలంటే ఏం కావాలి మనకి? అంధకారం. సరే, ఇప్పుడు ఒక సంగతి చెప్పాను మీకు, ఒక సబ్జెక్ట్ చెప్పాను, ఏంటంటే అంధకారం అన్నది చెప్తాను. రెండో విషయం చెప్తాను, అదే వచనంలో చూడండి, అదే వచనం చదవండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో కాదు నాన్న, బేసిక్ అందులో ఇంకొక మాట మీకు ఏం కనిపిస్తుందో, మొదట నేను చెప్తాను అంధకారం ఉందని చెప్తాను. ఇంకేముంది అందులోని చూడండి. ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయంట బైబిల్లో. హల్లెలూయా. ఎక్కడైనా మ్యాజిక్ చేస్తే పరిగెత్తి పారిపోయి చూడొచ్చు. చేశాడు రాడు మ్యాజిక్, జెమినీ సర్కస్ రా, అదిరా ఇదిరా, ఏంట అద్భుతంగా ఒక్క చక్రం మీద సైకిల్ తొక్కాడంట ఫస్ట్లో. అది చూడడానికి వెళ్ళిపోయారు కొంతమంది. ఆ తాడు ఇలా గీసిస్తే ఆ తాడు పట్టుకొని ఇలా వీళ్ళు దాన్ని పట్టుకొని దాంట్లో సింహం నోరు దానికి అందులో తలపెట్టి తీసినందుకు అది చూడడానికి డబ్బులు ఖర్చు పట్టుకొని వెళ్ళారు. కానీ బైబిల్లోని అలాంటి ఆశ్చర్యకారులు కాదు, అసలు దేవుడి దృష్టికి ఆశ్చర్యలే కాదు. అవి నాకు కూడా పెద్ద ఆశ్చర్యకరమైన సంగతులు కాదు. నేను బైబిల్ చదవక ముందు ఎవరైనా ఒక సంగతి చెబితే ఆశ్చర్యపోయేవాడు. బైబిల్ చదువుతున్న తర్వాత ఎవరైనా ఒక సంగతులు చెబుతుంటే నాకు పెద్ద ఆశ్చర్యం అనిపించేది కాదు. సంగతులన్నీ బైబిల్లో ఎప్పుడో ఉన్నాయి. ఇప్పుడు చెప్తాను ఆశ్చర్యకరమైన సంగతులు అనేది. అది ఆ పేపరే నేను తేలేదు, అది చూస్తున్నాను, ఏంటి మిస్ చేయండి, ఎక్కడ మిస్ చేయండి. దేవుని కృపను బట్టి ఉందండి, దేవుని మహాకృపను బట్టి పేపర్ ఉంది.
నాకు బైబిల్లో వచనాలు గుర్తుంటాయి కానీ ఈ పేర్లు గుర్తుండవు, శాస్త్రవేత్తల పేర్లు. నేను ఒక్కొక్కటి చెప్తాను, మీరు వినండి. స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ అని ఒక కంపెనీ ఉంది అమెరికా. స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ. విశాఖపట్నంలో హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీ ఉన్నట్లు, సింగపూర్లో ఎస్పీసీ పెట్రోల్ బంకులు ఉన్నట్లు, అమెరికా దేశంలో ఆయిల్ కంపెనీ ఒకటి ఉంది. ఆ కంపెనీ పేరు స్టాండర్డ్. అందులో ఒక ఇంజనీరు ఆయిల్ గురించి ఎప్పుడు పరిశోధనలు చేస్తుంటాడు. ఆయన క్రిస్టియన్. బైబిల్ చదువుతున్నాడు. రోజు చదువుతూ ఉండగా నిర్గమకాండం 2వ అధ్యాయం 3వ వచనం చదివాడు. తరువాత ఆమె ఆ, వాని దాచలేక ఆ. వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి దిగట మన్నును కీళ్ళను పూసి ఏం పూసింది? చికెట్ట మన్నును కీలు పూసిందంట. ఒక పెట్టెలోని కుమారుని పెట్టింది. ఆ పెట్టి మూసేసి ఆ నీటిలో పెడితే నీళ్లు మన పెట్టెలోకి వచ్చేస్తాయి కదా, అందుకని ఆ గ్యాప్లను కవర్ చేయడానికి ఈ రోజుల్లో అయితే ఒక వెల్ట్రాడ్ పట్టుకెళ్ళిపోయి మొత్తం కొట్టేస్తాం. కానీ వెల్డింగ్ ఆ రోజుల్లో లేక కీలు పూసారనమాట, కన్నాలు కవర్ చేయడం. అది చదివిన తర్వాత కీలు 4000 సంవత్సరాల క్రిందట వీళ్ళకి ఎలా దొరికింది? మోసే పుట్టిన ప్రాంతం ఏ ప్రాంతం అని ఈజిప్టుకి వెతుక్కుంటూ అధికారులను తీసుకుని వెళ్ళి ఏ ప్రాంతంలో పుట్టుంటారో ఆ ప్రాంతంలో తవ్వకాలు ప్రారంభించారన్నమాట. అప్పుడు దొరికింది వాళ్ళకి ఆయిల్. అక్కడి నుంచి గల్ఫ్ ఏరియా అంతా ఆయిలే ఉందని సంగతి కనుక్కో. ఆశ్చర్యకరమైన విషయమా కదా? అది కనుక్కున్న వానికి సన్మానం చేశారు, దండలేశారు. ఆయిల్ కనుక్కున్న వ్యక్తి ఎవరు, ఆయన పేరు ప్రకటించారు. ఆయన పేరు మీద పుస్తకాలు రిలీజ్ చేశారు. ఏ ఆయిల్ కంపెనీకి వెళ్ళినా ఆయన గురించి చరిత్ర ఉంటుంది అక్కడ. కానీ ఆడు ఇప్పుడు కనుక్కున్నాడు, కానీ బైబిల్లో ఎప్పుడో ఈ విషయాన్ని రాయించాడు. మరి దీనికి ఇంకెంత సన్మానం చేయాలి? అందుకే అన్నాను, ఆశ్చర్యకరమైన సంగతులు బైబిల్లో ఉన్నాయి. ఇదేంటో సింపుల్గా అనుకోకండి. దేనికి అనుకుంటున్నారు? భయం వేస్తుందని నాకు దిండికైనా పెట్టి పడుకున్నాను, కళ్ళు రాకుంటున్నాను, దానికి అది ఇచ్చింది. అలాగైతే చాలా విషయాలు దిండికైనా పెట్టుకోవచ్చు. ఎందుకు ఇచ్చాడంటే బైబిల్ చదువు. ఇంకొక సంగతి చెప్తారు. ఇంచుమించు నా దగ్గర ఒక 100 సంగతులు ఉన్నాయి. ఇలాంటివి 100 చెబితే రాత్రి తెల్లారిపోదు. కాబట్టి కష్టంగా ప్రేయర్కి వచ్చిన వాళ్ళు ఉంటారు, కాబట్టి ఇష్టంగా వాక్యం వినలేరు, కాబట్టి అన్నీ చెప్పండి. రెండో విషయం చెప్తాను. క్రీస్తు శకం 16వ శతాబ్దం 48వ సంవత్సరం. క్రీస్తు శకం అంటే యేసు పుట్టిన తరువాత అన్నమాట. 16వ శతాబ్దం 48వ సంవత్సరంలో సర్ ఐజాక్ న్యూటన్ అనే శాస్త్రవేత్త భూమి శూన్యములో వేలాడుతున్నట్టుగా ఉంది అన్న సంగతి కనుక్కున్నాడు. ఎప్పుడు కనుక్కున్నాడు? 16వ శతాబ్దం 48వ సంవత్సరం. ఆ విషయం ఆయన కనుక్కున్నాడని ఆయనకి ఎంత గొప్ప సన్మానం చేశారంటే, భూమి శూన్యములో తాడుతో వేలాడుతుందని యోబు గ్రంథం చదివితే 26వ అధ్యాయం 7వ వచనంలో శూన్యమండలముపైని ఆయన పరచెను, శూన్యముపైన భూమిని వేలాడదీశాను. ఈ విషయం ఎప్పుడు రాశాడు తెలుసా యోబు? క్రీస్తుకు పూర్వము 1500 సంవత్సరాలకు ముందు. ఆ తర్వాత 2000 సంవత్సరాల తర్వాత ఈయన ఆ విషయాన్ని కనుక్కున్నాడు. కనుక్కోగానే ఇంకొక గొప్ప సంగతి అర్థమైపోయింది. ఈయన్ని గణపరిచారు కానీ బైబిల్లో ఎప్పుడో రాసింది ఈ విషయాన్ని. ఇంకొక సంగతి చూద్దాం, త్వరగా చూడండి. గుల్డా అనే శాస్త్రవేత్త ఉన్నాడు. ఇతను ఏం చేశాడంటే 18వ శతాబ్దంలో, అంటే 200 సంవత్సరాల క్రిందట మనకి 18వ శతాబ్దంలో కరెంటు కనుక్కున్నాడు. ఎలక్ట్రికల్ పవర్ కనుక్కున్నాడు అన్నమాట. చెత్త నుండి పవర్ వస్తుందని, మెరుపు నుండి పవర్ వస్తుంది. ప్రకటన గ్రంథం చెప్పినప్పుడు దేవుని సింహాసనం నుంచి మెరుపు వస్తుందని ఉంటుంది. దాని గురించి చెప్తాను. మెరుపులో నుండి అంటే ఏటొస్తుంది? పవర్ వస్తుంది అంటారు. 2000 వాల్టేజ్ ఎంతో వస్తుందంట అసలు. మెరుపు ఒక్కసారి మెరుపు వస్తే అది కానీ స్టోర్ చేసుకుంటే 1 సంవత్సరం కరెంట్ ఫ్రీ వరల్డ్ అంతా. అంత పవర్ ఉంటుంది అసలు. ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళాలంటే మనకి ఎంత దమ్ముండాలి మీరు ఆలోచించారు. అంత అలాంటిది ఆయన పవర్ కనుక్కున్నాడు. సముద్రంలో నుంచి పవర్ తీయొచ్చని కనుక్కున్నాడు. ఎప్పుడు కనుక్కున్నాడు? 18వ శతాబ్దం. ఆ తర్వాత 18వ శతాబ్దం 79వ సంవత్సరంలో, అంటే
79 సంవత్సరాల తర్వాత థామస్ ఎడిసన్ అల్వే అనే వ్యక్తి బల్బు కనుక్కున్నాడు. అలాంటి బల్బు కనుక్కున్నాడు. ఎప్పుడు కనుక్కున్నాడు? 18వ శతాబ్దం 79వ సంవత్సరంలో కనుక్కున్నాడు. అప్పుడు నుండి ఇంకా బల్బులు తయారు చేయటం రాత్రి కూడా వెలుగైపోయింది. లేదంటే ఈరోజు బైబిల్ అలా చదివేవాళ్ళం కాదు. మా పూర్వం ఈ లైట్లు లేకముందు ఒక కర్రకి ఒక క్లాత్ తీసుకొచ్చి అది నూనెలో ముంచి ఆ కర్ర చుట్టూ చుట్టి దానికి వెలిగించి రాజుగారి ఇంటి దగ్గరే ఉండేది. రాజుగారి మార్గంలో వర్షం పాకేవారు. ఆ వెలుగులో రావడమే, చీకట్లో ఇంకేం ఉండేది కాదు. అడవిలో ఎలా ఉంటుందో ఊర్లో కూడా అలాగే ఉంది పూర్వం. కేవలం 200 సంవత్సరాల కిందట నుండే ఎలక్ట్రికల్ అనేది అభివృద్ధిలోనికి వచ్చింది. కానీ ఈ విషయం క్రీస్తు పుట్టక ముందు 1500 సంవత్సరాల క్రిందట యోబు గ్రంథం 28వ అధ్యాయంలో నేను చెప్తాను కదా, నా దగ్గర 100 విషయాలు ఉన్నాయి, కానీ 6 విషయాలు చెప్తాను. యోబు గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనంలో గాఢాంధకారములోను మనుషులు చీకటికి ఏం కలుగు చేస్తారు చెప్పండి? ఆత్మ సంబంధమైన చీకటికి అయితే దేవుడే కలుగు చేయాలి అంతం. కానీ మన కంటికి కనిపించే చీకటికి అంత ఎవరు కలుగు చేస్తారని రాయించాడు దేవుడు. ఇప్పుడో దేవుడు చెప్పాడు ఇలా కనుక్కుంటారు సంగతిని. ఇప్పుడు ఈయన కనుక్కున్నాడు. హల్లెలూయా. మరి ఇది ఆశ్చర్యకరమైన సంగతా కాదా? అందుకే అంటున్నాం బైబిల్లో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. ఇంకొక సంగతి చూడండి. ఫెర్నిలాండ్ మాజిలాన్ అనే శాస్త్రవేత్త 15వ శతాబ్దం 21వ సంవత్సరంలో, అంటే మనకు ఇంచుమించు 480 సంవత్సరాల క్రిందట భూమి గుండ్రంగా ఉందని కనుక్కున్నా. మనం చదువుకున్నప్పుడు కూడా భూమి బల్లపరుపుగా లేదు, గుండ్రముగా ఉన్నది అని చదివిస్తారన్నమాట. ఆయన కనుక్కున్న తర్వాత నుంచే అది పాఠాల్లోనికి వచ్చింది. కానీ యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనంలో భూగోళం అని దేవుడు రాయించాడు. అంటే అది గుండ్రంగా ఉందని అప్పుడే రాయించాడు. హల్లెలూయా. మరి ఆశ్చర్యకరమైన సంగతులేను. ఇంకొక విషయం కూడా చూడండి. విలియం హర్వే అనే శాస్త్రవేత్త ఈయన ఏం చేశాడంటే రక్తములో ప్రాణం ఉందని 16వ శతాబ్దం 16వ సంవత్సరంలో కనుక్కున్నాడు. రక్తములో ప్రాణం. లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనములో మీ రక్తము మీకు ప్రాణము అని రాయించాడు. అసలు అంతవరకు ఎందుకు? ఆదికాండం 4వ అధ్యాయం చదవండి. ఆయన రక్తము నాకు మొర్ర పెట్టింది అని అంటే అర్థం ఏంటి? ప్రాణం ఉంటేనే కదా మొర్ర పెడతారు, అవునా కదా? అంటే రక్తములో ఏముంది? ప్రాణం ఉందని 4000 సంవత్సరాలకు క్రీస్తు పూర్వం దేవుడు రాయిస్తే ఈయన 16వ శతాబ్దం 16వ సంవత్సరంలో కనుక్కున్నాడు. మరి ఆశ్చర్యకరమైన సంగతులను ఎప్పుడో దేవుడు రాయించాడు బైబిల్లో. కోపర్నికస్ అనే శాస్త్రవేత్త 15వ శతాబ్దం 40వ సంవత్సరంలో భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందన్న సంగతి కనుక్కున్నాడు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. కానీ బైబిల్ గ్రంథంలో 74 కీర్తన 17వ వచనంలో నీవు భూమికి సరిహద్దులను నియమించితివి అన్నాడు. దాని అర్థం చెప్పండి మీరు. సరిహద్దులు అంటే ఏంటి? పొలిమేరలని కూడా అన్నారు ఒక దగ్గర అయితే. నీవు భూమికి పొలిమేరలను నియమించావు అని. పొలిమేరలు అంటే ఒక సరిహద్దు అన్నమాట. అంటే ఇది దాటి నువ్వు తిరగకూడదని సంగతి దేవుడు భూమికి చెప్తే అది అలాగే తిరుగుతుంది. ఈ విషయం బైబిల్లో ఉన్నదే ఆయన కనుక్కున్నాడు. ఇవన్నీ ఎందుకండి? మనం మీరందరూ పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత కొడుకో కూతురో పుట్టడానికి రెడీ అవుతున్నప్పుడు మీ భార్య గర్భం ఉంటుందనుకో స్కానింగ్ తీసుకెళ్తారు. స్కాన్ చేయగానే ఆ పిండం చూసి అబ్బా మగవాడా ఆడా అని సంగతి అనుకుంటారు. ఈ విషయం మహా అయితే ఒక 50 సంవత్సరాల కింద కనుగొని ఉంటారు, అంతకుముందు తెలియదు. కానీ ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు అన్నాడు నీవు పిండముగా ఉన్నప్పుడే నేను చూచాను అని అన్నాడు. అలా చూడచ్చేసా అనుకుని ఉంటారు చాలా కాలం. అలా చూడగలరా? కడుపులో ఉన్నాడు ఎలా కనపడతాడు? మనుషులకే సాధ్యమైనప్పుడు స్కాన్ చేసి చూడగలిగితే మరి దేవుడికి అసాధ్యం. దేవుడు ఆ మాట రాయించాడు కాబట్టి వీళ్ళు కనుక్కున్నారు.
అబ్రహాము గురించి హిస్టరీ ఛానల్లో చెప్తుంటారు అప్పుడప్పుడు. దావీదు గురించి చెప్తారు, ఈజిప్ట్ గురించి చెప్తారు, మోసే జన్మం గురించి చెప్తారు. ఆ సంగతులు దేవుడు బైబిల్లో రాయించకపోతే అక్కడ మోసే పుట్టాడని వీళ్ళు ఎలా కనుక్కుంటారు? ఇది అబ్రహాం ఇల్లు అనే సంగతులు ఎలా కనుక్కుంటారు? ఉన్నదాన్నే కనుక్కున్నదే సైన్స్. ఇవన్నీ కనుక్కున్న తర్వాత ఈ తెలివైన వాళ్ళు దేవుడు లేడని చెప్తారన్నమాట. పెద్ద శిల్పుని చూసి అబ్బా ఎంత బాగా చేశారా ఈ విగ్రహాన్ని అని అంటే, ఆ వ్యక్తి చేసిన వ్యక్తి పలానా సార్ అంటే, ఊరుకో ఆడవ తెలియదు, ఊరుకో నాకు తెలియదు, బాగుంది కానీ ఆడవడ చేసినట్టు మాత్రం నేను ఒప్పుకోను అన్నట్టుగా. దేవుడు చేసిన భూమి మీద నిల్చొని, దేవుడు సృష్టించిన ఆకాశం కింద ఉండి, ఇవెవరు మనుషులు చేయలేరని సంగతి ఎరిగి దేవుడు లేడు అంటున్నాడంటే అంధకారం. దేవుని గురించిన సత్యము వాక్యంలో గ్రహించలేకపోతున్నారంటే అంధకారం. మన కన్నులు తెరవబడాలి, మన కన్నులు తెరవబడాలి వాక్యంలోని సంగతులు గ్రహించడానికి. హల్లెలూయా. అదే వచనంలో మరలా మీరు చదవండి, ఇంకొక సంగతి కనబడుతుంది. ఈ ధర్మశాస్త్రం అన్నది ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులను. చెప్పండి. ఇప్పుడు అంధకారం ఉంది, రెండవది ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. ఈ అంధకారం పోయి ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలంటే ఇప్పుడు ఏం కావాలి మనకు? తెరవబడిన కళ్ళు కావాలి, మూసుకున్న కళ్ళు కాదు. తెరవబడిన కళ్ళు అనగా ఈ కళ్ళు కాదు, దీనికి కాస్త సైట్ తక్కువైతే స్పెక్ట్ చేసుకొని అక్షరాలు ఇలా కాకపోతే ఇలాగైనా చూడొచ్చు. నేను చాంగి నేవల్ బేస్ వెళ్తాను. ఆర్మీ వాళ్ళకి అసలు అవి సరిగ్గా లేకపోతే మన దేశంలో ఉద్యోగం ఇక్కడ మాత్రం ఇస్తారు. ఆర్మీ జాయిన్ అయిన వాళ్ళు 99% అందరూ స్పెక్ట్ చేసుకుంటారు ఇక్కడ వాళ్ళు. వాడిని ఐసీ ఇస్తే అల్లా సుదారాతానా ఇలా చూస్తారు, ఇలా చదివి ఇలా చూసి ఇది కళ్ళే కనిపించింది, ఇది యుద్ధం ఎందుకు వచ్చేది నేవీ వాడు. మన దగ్గర అయితే పోతారు తెలుసా, ఐ చేస్తాడు. కళ్ళు కనబడకపోతే స్పెక్ట్ చేసుకొని బైబుల్ చదవచ్చు. కానీ అది గుడ్డితనం అనేది ఎలా ఉంటుందంటే, యేసుక్రీస్తు దేవుడు అని ప్రకటించబడుతున్నకు అర్థం కావట్లేదు కొంతమందికి. మీరు గమనించండి, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో క్రీస్తు సువార్త ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత వారికి గుడ్డితనము. యేసు నీ కొరకు పుట్టాడు, నీ కొరకు జన్మించాడు, నీ కొరకే మరణించాడంటే చచ్చిపోయినోడు నన్ను ఎలా రక్షించగలరండి అని తెలుగు తక్కువలు ఉన్నారా లేదు? అర్థం అవ్వట్లేదు వీళ్ళకి అసలు. యేసు ప్రభు గురించి ఏదో సింపుల్గా తీసి పడేస్తున్నారు. నువ్వు తింటున్న తిండి దేవుడిచ్చింది, నానిచ్చింది కాదు, అమ్మిచ్చింది కాదు. నువ్వు నివసిస్తున్న భూమి దేవుడిచ్చింది, నీ ప్రాణం దేవుంది, తల్లిచ్చింది ఆ ప్రాణం కాదే. అంత గొప్ప దేవుడిని వదిలేశారు కొంతమంది. అంత దేవుడిని గ్రహించలేని అంధకారంలో ఉన్నారు. మన కళ్ళు తెరవబడాలి. కొంతమంది బైబిల్ చదువుతున్న కళ్ళు తెరవబడదు, కొంతమందికి వాక్యాలు గ్రహించలేదు. మీరు చూడండి, బిలాం అని ఒక ప్రవక్త ఉన్నాడు. అతడు సంఖ్యాకాండ 24వ అధ్యాయంలో 2-3 వచనాల్లో ఒక మాట అంటాడు. కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి అని రాయబడింది. ఏమొచ్చింది దానికి? కన్నులే తెరిచిన వాడు దేవుడు. వేరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. తర్వాత దేవవాక్కులను వినిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడే సర్వశక్తిని దర్శనము పొందిన. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనది, వాగుల వలె వ్యాపించి ఉన్నవి. యాకోబులో నక్షత్రం ఉదయించిన ఎన్ని ఉన్నాయా? నువ్వేం చదివా? 24వ అధ్యాయం చదివా సంఖ్యాకాండం. అక్కడ చూడండి, మీరు చదివారు కదా, ఆయన కళ్ళు తెరుచుకున్నాడంట. యాకోబులో నక్షత్రం ఉదయించలేని సంగతి కాదా? పదిహేడు వచ్చిన ఆయనను చూస్తున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టుగా. యేసు పుట్టక మునిపే యేసు పుట్టబోతున్నాడు అన్న సంగతి ఆయన చూశాడు. ఈ కళ్ళు ఎవరికి ఉంటాయి? ఒక 100 సంవత్సరాల తర్వాత జరగబోతున్నవి చూడగలిగిన కళ్ళు ఎవరికి ఉంటాయి?
మీరు ఎవరైనా చెప్పగలరా? అన్న ఒక 10 సంవత్సరాల తర్వాత నువ్వు మరలా సింగపూర్ వస్తావన్నా, పెద్ద మీటింగ్ ఇక్కడ పెడతారన్నా, ఇలా జరుగుతుందన్న నీకు చూశానని మీరు చెప్పగలరు. దేవుడు బిలాము కళ్ళు తెరిచాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి పుట్టబోతున్నాడన్న సంగతిని దేవుడు చూపించాడు. అదే ఒక బిలాముకే కాదు, అక్కడ వచ్చిన అక్షరాల్లో దొరుకుతుందని మీకు చూపించాను. యెషయా కళ్ళు తెరిచాడు. యేసు మొదటి జన్మ చెప్పాడు, ఆయన తిరుమరణం చెప్పాడు, యేసు రెండో రాకడ గురించి చెప్పాడు. ఆల్రెడీ బైబిల్ గ్రంథంలో యేసు రెండో రాకడ గురించి రాయబడి ఉన్న సరైన సత్యాన్ని ఇంకా తెలుసుకోలేని గురుడితనం ఈ రోజుల్లో ఉంది. అందుకే ప్రకటన గ్రంథం గురించి కళ్ళు తెరవబడిన వాడు చెబుతాడు. వాక్యం దేవునికి స్తోత్రం కలుగుతాడు. కళ్ళు తెరుచుకొని వాక్యంలోని సత్యాన్ని చెప్పటానికి దేవుడికి నడిపించాడు. కళ్ళు తెరుచుకోవాలి, వాక్యంలోని సత్యాన్ని తెలుసుకోవాలి, వాక్యంలోని మర్మమును తెలుసుకోవాలి. ఆ కళ్ళు తెరవబడాలి. హల్లెలూయా. కొంతమంది అంటుంటారు, ఎంతకాలం రా కళ్ళు తెరుచుకో చూడు పుడిపోయింది. ఒక అతను 10 సార్లు మోసపోయాడట సింగపూర్ రావటానికి. ఒకడే మోసం చేసాడట. మళ్ళీ కొన్ని వేరు అయితే పర్లేదు, ఒకడే 2-3 సార్లు మోసం చేశాడు. అరే ఈసారి పంపిస్తాను అన్నాడంట, ఆసారి కూడా డబ్బులు మోసం చేశాడు. ఆ తర్వాత ఈసారి కన్ఫామ్ అక్కడ సీటు అన్నీ చెప్పాడట. 3ఓసారి కూడా పోయాడు. 4ఓసారి కూడా ఆడి దగ్గరికి వెళ్ళిపోతాడండి డబ్బులు కట్టాడు. అప్పుడు 3 దారుల్లో కనిపించి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోరా అన్నాడంట. అంటే ఈ కళ్ళు గురించి కాదు, ఈ తెలుసుకోవాల్సిన కళ్ళు ఏంటి? ఆడు దొంగ, అది చెప్పేది నిజం కాదు అన్న సంగతి తెలుసుకో. గత 100 సంవత్సరాలుగా కొన్ని ప్రసంగాలు మనం వినొచ్చు. గత 10 సంవత్సరాలుగా ఒక దగ్గరే వాక్యం వినొచ్చు, కానీ సత్యం ఉండదు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి, అసలు సత్యాన్ని వాక్యంలో చూడండి. మీకు చెప్తాను, శ్రేష్టం ఎప్పుడు కూడా విస్తారంగా ఉండదు. గుర్తుపెట్టుకోండి, శ్రేష్టము విస్తారముగా ఉండదు. అనుకోవచ్చన్నా అన్న పరిచయం చేస్తున్నాడు, 3000 మంది వస్తారంట సంఘానికి. చెప్తానమ్మో పరిశుద్ధాత్మ పొమ్మని పడిపోతానుకో అన్నోళ్ళు నేను చూశాను. అలాంటి సంఘం అన్న 25,000 మంది వస్తారు అన్నోళ్ళు చూశాను. ఆడి సంఘం పెట్టాడన్న 10 మంది రారు అన్నోళ్ళు కూడా చూశాను. మీరు జనాలను చూడకండి, కళ్ళు తెరవబడి చెప్పుతున్న సత్యాన్ని చూడండి. చిన్న సంఘాల్లో కూడా సత్యం ఉంటుంది, పెద్ద సంఘాల్లో కూడా ఉండదు. తిరుపతికి అసలు సంఘాల్లోని ఏ సంఘం కూడా అంత పెద్ద సంఘం లేదు. తిరుపతికి అంతమంది వెళ్తారు. అందరి కళ్ళు తెరవబడ్డాయా? వచ్చిన వాడి దగ్గర నిలువుదోపుడు తీసుకొని ఆడి ఎంటుకలు పులికి తిరిగి పంపిస్తుంటే అందుకొని దిగిపోతున్నారు. వాళ్ళు అందరి కళ్ళు తెరవబడ్డాయా? మరి చూడు బ్రదర్ ఎంత జనం వెళ్తున్నారో. ప్రగతి నిజమైన దేవుడు అని నమ్మేస్తాం మనం. సంఘానికి 100 మంది వచ్చారని పరిచర్య కర్తండి. మీరు ఎప్పుడు జనసంఖ్యను బట్టి వేయకండి. వాక్యంలో సత్యాన్ని కళ్ళు తెరిచిన వాడు చూడగలరు. హల్లెలూయా. అదే వచ్చాడండి. మరలా చదువుదాం. ఒక విషయం కూడా కనబడు. వాక్యం ఎలా చెప్పాలంటే మిడతలా చెప్పకూడదు. వాక్యం ఎలా చెప్పాలంటే చదువుగానే మిడతలా చెప్పకూడదు, తేనెటీగలా చెప్పాలి. మిడత ఏం చేస్తుంది? ఇలాగ ఎగురుకుంటూ ఒక ఫ్లవర్ మీద ఆగి అక్కడికి వచ్చు. అక్కడి నుంచి ఇంకో దగ్గర అసలు ఎటు ఎగురుతుందో చెప్పలేం. అది ఇలాగ వెళ్తుందని చెప్పలేము తెలుసా. అక్కడి నుంచి అక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి. ఒక్కోసారి చెవు కూడా దానికి పువ్వులా కనబడుతుంది, ఒక్కోసారి పడిపోతుంది తెలుసు ఇలాగా. అక్కడ కొంతమంది వాక్యం చెప్తే మిడతే మొత్తం బైబిల్ అంతా తిప్పేస్తాయి. అక్కడ చూడు, అక్కడ చూడు అని మొత్తం బైబిల్ చెప్పేస్తే కొంతమంది తిరిగి చెప్పిందని మూసేస్తారు. మనం మిడత చెప్పిన తేనెటీగైతే అలా కాదు, ఒక దగ్గర వాలిందంటే మొత్తం తేనె తీసేస్తుంది. ఆ తర్వాత ఇంకో దగ్గరికి వెళ్తుంది. ఇలాగ కావాలి వాక్యం. అదే వచ్చినండి చదివితే ఇంకొక సంగతి కనబడుతుంది చూడండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. ఏం కనిపించింది ఇప్పుడు మీకు? ఇంతసేపు చెప్తారు కదా కళ్ళు తెరుచుకోండి. ఇప్పుడు మీకు ఏం కనిపించింది? అక్షరాలు బట్టి చెప్పకండి, అక్షరాలు లేకుండా ఒక సంగతి చెప్పండి. అందులో ఒక సంగతి చెప్పండి మీరు. నేను ఆల్రెడీ ఒకటి చెప్పాను, అంధకారం ఉందని. రెండవది ఆశ్చర్యకరమైన సంగతి చూడని చెప్పాను. మూడవది కన్నులు తెరుచుకోవాలని సంగతి చెప్పాను. కాస్త కళ్ళు తెరుచుకొని చూడండి బ్రదర్ మీరు. ఆ వచ్చినని చదివి ఇంకొకటి ఉంది, ఒక ప్రధానమైన అంశం ఉంది.
బైబిలా? బైబిల్లోని సాధ్యం సంగతులే నేను చెప్తున్నాను కదా. ఆ వచనాన్ని కాస్త చదవండి మీరు, మళ్ళీ మరలా చదవండి ఒకసారి. నేను అవును, నేను అన్న దగ్గర నువ్వు పెట్టుకుంటావు లేదండి, ఏమవుతుంది దేవుంది. అక్షరాలు చూడకండి అని అన్నాను, అందుకనే కళ్ళు తెరుచుకొని అక్షరం వెనకున్న సత్యాన్ని చూడండి. ఒక 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 పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన. ఏం ప్రార్థన అది? ప్రభువా, ఇంతకాలం ఎలాగో బైబిల్ నెమ్మదిగా చదివేశాము, అన్న చెప్తుంటుంటే విన్నాము, అక్కడ అన్న చెప్తుంటే చదివి విన్నాము. ఈ రోజు నుండైనా నీ ధర్మశాస్త్రం చదువుతుండగా నా కన్నులు తెరవబడినట్లుగా దావీదు ప్రార్థన చేశాడు, నేను కూడా ప్రార్థన చేస్తాను. అది ఆ సంగతి ఉంది అక్కడ. ఇప్పుడు కాస్త మీరు తెలుసుకోగలుగుతున్నారంటే నేను చాలా సంతోషం. హల్లెలూయా. హల్లెలూయా. మీరు అలా తెలుసుకునే వారైతే మీకు ప్రకటన గ్రంథం చెప్పడం చాలా సులభం, లేకపోతే చాలా కష్టం, అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక పుస్తకం చదివాడు కష్టం. బ్రదర్, యేసు రెండో రాకడ గురిలో ఒక బోర కనబడుతుంది కదా, కడబోరం రోగును దేవుడు దిగి వచ్చినని ఉంది కదా. కడబోరం రోగగానే మనం రూపాంతరం చెందుతాం రెప్పపాటును. ఆ బోరం చేయడనుకున్నారు బ్రదర్. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో, ఇదిగో ఆయన స్వరము బోర ధ్వని వలె మాటలాడుచుండెను, అప్పుడు పరలోకంలో తలుపు తెరవబడి నేను అక్కడికి వెళ్ళిపోయాను అని యోహాన్ అంటాడు కదా. ఆ యోహానే సంఘము, ఆ బోరే కడబోర అని చెప్పాడు అనమాట. ఓహో, అక్కడ బోరని అన్నాడు, కానీ ఇక్కడ బోర ధ్వనివలేని ఎందుకు అన్నాడంటే బోర కాదండి కదా. అంటే యోహాన్ అంతా సంఘం వెళ్ళిపోయినట్టండి, మిగిలిన వెళ్ళవసరం చూసారా. కాస్త కళ్ళు తెరుచుకొని చదవాలి. తర్వాత ఆ పుస్తకం నా చేతికి ఇవ్వబడింది, అది నేను కూడా చదివాను. చదివిన తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇది తప్పని చెప్పాను. కడబూర అంటే దానికి ముందు కొన్ని బూరలు ఉన్నాయని అర్థం. కడ అంటే ఆఖరి కదా, దానికి ముందు. అందుకే కళ్ళు తెరుచుకొని చూడాలి అంటే, మన కళ్ళు తెరవబడాలంటే మనకి ఏం కావాలి? ప్రార్థన కావాలి. చాలామంది వాక్యం ఉండడానికి ఇష్టపడతారు, ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు. ఎందుకులేండి, నాకేం చేశారు దేవుడు, నేను చెప్తే అనుకుని అంధకారం ప్రార్థన చేయాలి. ఒకరోజు నెబుకద్నెజరు పడుకోవడానికి ఫ్యాన్ ఆన్ చేసుకొని చల్లగా ఉంటే దుప్పటి దిండి అన్ని సర్దుకొని ఇలా పడుకొని ఆలోచిస్తాడు అనమాట. ఏమాలోచిస్తారంటే, నా తర్వాత ఈ రాజ్యం ఏమైపోద్దో, ఈ ప్రస్తుత కాలం గడిచిన తర్వాత అసలు రాజ్యంలో ఏ మార్పులు జరుగుతాయో ఆలోచించుకుంటూ పడుకోగానే మనం ఏం ఆలోచిస్తే దాని గురించి ఒకసారి ఒక కళ్ళకు వస్తాయి కదా. అలాగ ఆలోచించుకోవడం దేవుడు చూశాడన్నమాట. చెప్పండి, ఏం చూశారు? ఎవరు చూశారు? చూశాడా లేదా? మరి ఆ కళ ఇచ్చింది ఎవరు? మీరు పడుకునే ముందు కాస్త వాక్యం గురించి ధ్యానించి పడుకోండి. రాత్రులు కూడా దేవుడు మాట్లాడతాడు. నెబుకద్నెజరుతో మాట్లాడింది దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతుంది? ప్రభువా, నీ వాక్యం ఇందాలని చదివాను, నాకు అర్థం కాదు, ఇదేంటి ఆలోచించుకుంటూ పడుకో. తెల్లవారు లేచి మళ్ళీ అదే వచ్చినాను చదువు, అప్పుడు నీకు రాత్రికి అర్థం కాను, ఉదయాన్నే అర్థం అవుతాయి. లేదా రాత్రి పడుకునేటప్పుడు కళ రావచ్చు. ఆయన కళ వచ్చింది, కానీ మర్చిపోయాడు మొత్తం కళ అంతా. పిచ్చి తొక్కల గురించి మీరు అందరూ ఉంటారు. అలాగే ఈ దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు కూడాను పిచ్చి నెబుకద్నెజరు అన్నమాట. ఇంకొచ్చిన కళ మర్చిపోయింది. ఆ దేశంలో ఉన్న జ్ఞానులను, కర్ణపిశాసం కలిగిన వారిని, కవులను అందరినీ పోగేసి, రాత్రి నేను పడుకున్నాను, నాకు ఒక కళ వచ్చింది, ఆ కళ భావం మీరు చెప్పాలి అనగానే నేను చెప్తాను చేతులు ఎత్తారు మా. అయితే ఆ కళ నాకు గుర్తులేదు, మర్చిపోయిన, అది కూడా మీరే చెప్పాలని అన్న చేతులు ఎత్తి వెనక్కి వచ్చారు. ఆయనకి ఏం పిచ్చోడు రైడు, కళ చెప్తే అది ఏంటో చెప్తాం. కొంతమంది కళ్ళు వస్తుంటుంటే చేపలంతలా ఎగిరే స్లాబ్ కొట్టేయండి, అక్కడి నుంచి కిందన పడ్డాయి. దాని వెంటనే ప్రవచనం చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇలాంటి తొందర నమ్మను, ఇవన్నీ ఉత్తినే నేను నమ్మను. నేనేమో చేపలు పడుతున్నట్టు కళ వచ్చింది, ఆ చేపలలా పట్టుకోవడం. నాకు కూడా ఒక కళ వచ్చింది, ఆ చేపలను నువ్వు పట్టుకుని పారిపోతున్నట్టు. ఇప్పుడు జరుగుతాయి. ఒకరోజు ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనే గదిలో 10 మంది సహోదరులు ఉన్నామ్మా. 2005లో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను అన్నానని ఆ విషయం అది తెలిసిపోయింది.
ఆ ప్రార్థన చేసి ఊగిపోయి ఒక సంగతి చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒక సహోదరు ఇక్కడ ఉన్నాడు, బాగా ప్రార్థన చేస్తాడు, వాక్యం చెప్తాడు, కానీ ఆ సహోదరుడికి దుష్టశక్తి ఏదో పట్టుకుంది, అతడు ఫలించిన ఫలాలన్నీ రాలిపోయాయని చెప్పాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఆ ఫలాలన్నీ నావే రాలిపోయినాయి నాకు చెప్పాడని నాకు అర్థమైంది. డైరెక్ట్గా చెప్పలేక చెప్పాడన్నమాట. నేను పక్కన మన గిజ్జోనికి చెప్పాను, చూడరా నా గురించి చెప్పాడే, మరి ఫలాలని పట్టుకెళ్ళిపోలేకపోరా, నువ్వు కూడా కావాలి కదా ఫలాలు, పట్టుకెళ్ళిపోతుంది కదా నువ్వు, మరి చూస్తుంది కూరుకున్నాం. కొంతమంది అంటులు ఉంటారు, కళ్ళు తెరుచుకొని చూడాలి. ఈయన కళ మర్చిపోయాడు, కళ బాగుంది తెలియదు. అప్పుడు ఈ రాజు కోపం వచ్చింది. అందుకే అన్నాను, పిచ్చి తుక్కలకైనా నయం వీటి మరిపించాడు. కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి, లేదంటే నీ తల నరికిస్తానని అక్కడ ఉన్న రక్షకుడు భటులు అందరికీ చెప్పాడు, ఆజ్ఞాపించాడు మాట సైన్యాన్ని. ఇంకా ఈ జ్ఞానులు ఒకరి తర్వాత ఒకరు రాజ్భవన్ నుంచి పారిపోతుంటే ఈ గుర్రాల మీద వచ్చి చంపడానికి వచ్చేస్తుంటే, అయ్యలారా ఏమైంది వీళ్ళందరినీ ఎందుకు చంపుతున్నారంటే, అప్పుడు ఒకడు చెప్పాడనమాట దానియేలు, బాబు ఆడు పడుకుంటాడు కలగన్నాడంట, ఆడు కళ అని చెప్పడు, కళ మర్చిపోయాడు, కళభావం కావాలి కళ కావాలంటాడికి అని అంటే, అయితే వాళ్ళు ఏమి చేయకండి విడిచిపెట్టండి, నాకు ఒక దినం గడవండి నేను చెప్తాను అన్నాడు. దాని చిన్నగా ఇంటికి వచ్చాడు, 2వ అధ్యాయంలో ఉంటుంది. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఆయనకి మంచి స్నేహితులారా పడుకోకండి, ఈ రాత్రి ఆ దేవుడు అతనికి వచ్చిన కళ ఏంటో మనం ప్రార్థన చేద్దాం అని మోకరించి ప్రార్థన చేయండి. వాళ్ళు ప్రార్థన చేయగా ఆ రాత్రి దేవుడు నెబుకద్నెజరుకు చూపించిన కళనే ఈయనకి కూడా రిపీట్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుని మర్మం ఆయనకు అర్థమైందా లేదా? దేనివల్ల అర్థమైంది? ప్రార్థన చేయటం వలన. దేనివల్ల అర్థమైంది? అసలు వచనాలు ఆయన దగ్గర లేవు, సబ్జెక్టు ఇలా జరిగిందంటే ఆధారం లేదు, కానీ ప్రార్థన చేస్తే దేవుడు ఆ కళను చూపించాడు. ఈరోజు నీ చేతిలో బైబిల్ ఉంది, దానికి తగ్గట్టుగా ప్రార్థన లేదు కాబట్టి అందులోని విషయాలు మనకు బయటపడతాయి. ఆఖరికి ఒక మాట చదివి మనం లేచి నిల్చోండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము, గ్రహింపలేని గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను. నాకు మొరపెట్టుము, నీవు గ్రహించలేనటువంటి గూఢమైన సంగతులను నీకు తెలియపరుచును. ఇప్పుడు అందరూ లేచి నిల్చున్నారు. అందరూ లేచి నిల్చున్నారు. అందరూ లేచి నిల్చున్నాం. దేవుడు ఈ సృష్టిని చేశాడు. ఒకప్పుడు నేను కూడా దేవుడు లేడని తిరిగేవాడిని. అందుకనే ఉన్నాడు 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 అని ప్రకటించేలా చేశాడు నన్ను. దేవుడు లేడు దెయ్యం లేడని చెప్పేవాడిని. ఇప్పుడు ఎన్నో ఉన్నాయని సంగతి నాకు అర్థమైంది. ఇలా లేడు అన్నవాడు ఎవరైనా వచ్చి ఈ రోజు వరకు నాతో మాట్లాడిన లేడనమాట. అలా తయారు చేశాడు దేవుడు. దానికి వెనక ప్రార్థన ఉంది. నాకు తెలియని రోజుల్లోనే నాకు ప్రార్థన రాదు ప్రభు అని ప్రభుతో మాట్లాడుతున్నట్టుగా ప్రార్థన చేశాడు. ఎందుకు ఈ సృష్టిలో ఉంది? ఆ సునామీ వచ్చి ఎందుకు చచ్చిపోయారు? ఈ వ్యాధులు వచ్చి ఎందుకు చచ్చిపోతున్నారు అని. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, మంచి స్నేహితుడు నాకు. అతను నాకు ఒక విషయం ఒక రోజు చెప్పాడు. అదే నువ్వు రోజు ప్రార్థనకి వెళ్తున్నావు, వాక్యం చెప్తున్నావు, ఎప్పుడైనా పేదల గురించి నువ్వు ఆలోచించావురా అని నన్ను అడిగాడు. ఏమైందిరా అన్నాను. పేదలకు ఎప్పుడైనా ₹1 ఖర్చు పెట్టావా? అదిరా నిజమైన భక్తి. దేవుడు ఉన్నాడని చాపలేయటం కాదు అని నాకు చెప్పాడు. అప్పుడు నేను ఆయనకి ఒక విషయాన్ని చెప్పాను, మీరందరూ వినాలి ఈ మాటను. నువ్వు తెలియకుండానే ఒక భక్తి జీవితం చేస్తున్నావు. ఏంటంటే పేదలకు సహాయం చేసి, నీకు తెలియకుండా దేవుడు లేడు అనుకుంటున్నావు. కానీ నేను ఆ 2 పనులు చేస్తాను. దేవుడు ఉన్నాడని సంగతి తెలుసుకున్నాను, అందుకే ఈ చాపలేసి ప్రార్థనకు వస్తున్నాను. రెండవది, పేదలకు కూడా సహాయం చేస్తున్నాను. నాకు వచ్చిన జీతంలో ఎంతో కొంత సహాయం చేస్తాను.
వైజాగ్లో పేదలకు భోజనాలు 3 నెలలకు ఒకసారి మా తమ్ముడు నిర్వహిస్తున్నప్పుడు ఎంతో కొంత డబ్బులు పంపిస్తారు. బైబిల్లో ఏమని ఉందంటే యాకోబు పత్రిక 1:21 వచనంలో దేవుని దృష్టికి నిజమైన భక్తి ఏదంటే పేదలకు సహాయం చేయుట అని రాయించారు. ఆ వచనమే ఆయనకు చెప్పాను. చెప్పి ఏమన్నానంటే నీకు తెలియకుండానే దేవుని భక్తి చేస్తున్నావు. దేవుడు లేడు అని అన్నావు, కానీ ఏం చేస్తున్నావు తెలుసా? పేదలకు సహాయం చేసి దేవుని భక్తి చేస్తున్నావు. అక్కడ రాయబడి ఉంది, దీనులను, దిక్కులేని వారిని, దరిద్రులను జ్ఞాపకము చేసుకుంటే నాకు నిజమైన భక్తి అని దేవుడు చెప్పాడు. రెండవది, ఈ లోక మాలిన్యము నీకు అంటకుండా నా సన్నిధిలో గడపటమే భక్తి. ఈ 2 ఉండాలంట మనిషికి. చాలా మందికి సహాయం చేసే గుణం ఉంది, కానీ దేవుడు అంటే ఇష్టం, ఉపయోగం లేదు. మన కళ్ళు తెచ్చుకోవాలి. అనేక సంగతులు గ్రహించాలి. మనం 2 చేతులు పైకెత్తడం, ఆఖరిగా చదివిన మాట, మొదటగా చదివిన మాటను జ్ఞాపకం చేసుకోండి. నేను నీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించినట్టు నా కన్నులు తెరువమని దావీదు ప్రార్థించాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు బయలుపరుస్తాను అని ఇర్మియా గ్రంథంలో రాయబడింది. ఈ 2 మాటలను బట్టి, ఈ 2 మాటలు పక్కన పెట్టుకోండి. ఇదిగో ప్రభువా, నువ్వు వాగ్దానం ఇచ్చావు, నాకు కావాల్సింది ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూడాలి, నాకు కావాల్సింది ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూడాలి. రానున్న దినముల్లో ప్రకటన గ్రంథం గురించిన సంగతులు నేను గ్రహించగలగాలి. ఈ సృష్టి ఏమైపోతుందో తెలుసుకోగలగాలి. నాయన, ఎందుకు నేను పుట్టాను? మనం ఒక వస్తువు తయారు చేస్తే అది మనకు ఉపయోగపడాలనుకుంటాం. మనం ఒక డ్రాయింగ్ గీస్తే బాగుందని చెప్పి అది ఇతరులకు చూపెడతాం, బాగుంది. మనం ఒక వస్తువు కనపడితే అది మనకు ఉపయోగపడాలని మనమే ఆరాటపడతాం. మరి దేవుడు నిన్ను సృష్టించాడంటే నువ్వు దేవుడికి ఉపయోగపడాలని దేవుడికి ఆలోచన ఉండదా? నువ్వు చేసుకున్న వస్తువు కంటే నువ్వు గొప్పవాడు కదా, నిన్నే దేవుడు చేస్తాడు. నువ్వు దేవుడికి కావాలి. ఊరికనే నేను చేయలేదు, నేను ఇంతే అన్నట్టు ఉండకూడదు. దేవుడికి నీకు కావాలి, నువ్వు కావాలి దేవుడికి. అందుకొరకే దేవుడు నీతో మాట్లాడుతాడు. నువ్వు దేవుడికి కావాలంటే ఏ విషయాల్లో కావాలో ఆ ఆశ్చర్యకరమైన సంగతులు నేను తెలుసుకోవాలి అని ప్రార్థించాను. 2 చేతులు పైకేస్తాను. 2 చేతులు పైకి. ప్రభువా, ఈరోజు నీ వాక్యమును విన్నాను. నీవు ఉన్నవాడవని, అనువాడవని నేను తెలుసుకున్నాను. ఈ జగత్తును చేసిన వాడవు. నీవు చేసిన భూమి మీద నేను నిలుస్తున్నాను తండ్రి. నీవు ఇచ్చిన గ్రంథాన్ని నేను పట్టుకున్నాను. ఈ విషయాలు నేను గ్రహించటాను సహాయం చేయండి. ప్రార్థించాను. రోజు బైబిల్ చదవండి. మీ జీవితంలో దేవుడు మేలుని చూస్తాను. నేను చదవటం ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు నన్ను తలగా ఉంచాడు దేవుడు, తోగ్గా ఉంచలేదు. నేను పరిచయం చేయడం ప్రారంభించినప్పటి నుంచి నన్ను అధికంగా ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఆ జీవితం మీకు కూడా కలుగుతుంది త్వరలో. ప్రార్థనలో గడపండి, అడగండి, ప్రభువా నీవు నిజమైన దేవుడు అని గ్రహించాను, సహాయం చేయండి నాయన, కనికరం చూపండి. ప్రార్థన చేద్దాం. సంజన ప్రేస్ చేయాలి. కళ్ళు ప్రేస్ చేయండి. స్కూల్ సీట్ గురించి ప్రేస్ చేయాలి. ప్రార్థించాలి అందరూ. ఏ విషయం నీకు కావాలో ప్రేస్ చేయండి. దేవుడు ఇవ్వలేదా చెప్పండి, దేవుడు ఇచ్చేది. నీ జీవితం అంతా దేవుడికి తెలుసు. మన హృదయాన్ని స్కాన్ చేసి చూడగలిగిన దేవుడు, మన ఆలోచనని చూడగలిగిన దేవుడు. మనం అనుకోవచ్చు ఎందుకు పనికిరావని, కానీ దేవుడికి నువ్వే కావాలి. ఎవరైతే నేను ఉపయోగం లేకుంటున్నాను అనుకుంటున్నారో వాళ్ళే దేవుడికి కావు. పెంట కుప్పల నుండి దీనులను పైకి లేవనెత్తువాడను నేనే అని ప్రభు చెప్తున్నాడు తెలుసా. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంను బాగు చేసి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచగలిగిన శక్తి కలిగిన దేవుని సన్నిధిలో నీవు నిలుస్తున్నావు. ఈ బ్రతుకును మార్చగలిగిన దేవుని సన్నిధిలో నిలుస్తున్నావు. నిన్ను కాపాడి అనేక జనముల మధ్యన నిలపగలిగిన దేవుడిని నువ్వు తెలుసుకున్నావు. చిన్న ప్రార్థన చాలు నీ బ్రతుకును మారుస్తా తెలుసా. చిన్న ప్రార్థన. సర్వశక్తుడా,
నన్ను జ్ఞాపకం చేసుకునే సమయంలో, సృష్టికర్త నన్ను జ్ఞాపకం చేసుకునే సమయంలో బలపరచుము తండ్రి. వాక్యములోని సంగతులను బయలుపరచు. ప్రార్థన ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. ఆఖరి ప్రార్థన. ప్రభు నీకు వందనాలు, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. ప్రవ్వా గొప్ప దేవ యేసయ్యా నీకు వందనాలు. శ్రేయక దైవమానికి వందనాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త నీకు వందనాలు. స్తుతులు చెల్లించుకొనిచున్నాము ప్రభు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాము ప్రభు. నాయన ఇంతవరకు ప్రవ్వా నాయన తండ్రి మీ యొక్క ధర్మశాస్త్రము నుండి ప్రవ్వా ఉన్న తండ్రి నాయన గూఢార్థమైన తండ్రి సంగతులను ప్రవ్వా ఆయన మాకు తెలియజేసినందుకు వందనాలు. స్తుతులు చెల్లించుకొనిచున్నాము ప్రవ్వా. తండ్రి మా యొక్క తండ్రి మనోనేత్రాలను అయినా వెలిగించమని వేడుకొనిచున్నాము, తెరవమని వేడుకొనిచున్నాము ప్రవ్వా. తండ్రి మీ ధర్మశాస్త్రమును చదివే కృపను దయచేయండి ప్రవ్వా. ప్రతి దినమును నాయన ఈ ధర్మశాస్త్రమును ఆయన చదువుటకు సహాయం దయచేయండి. వాటిని ధ్యానించుటకు సహాయం దయచేయండి ప్రవ్వా. వాటిని తండ్రి ఆయన మాకు తెలియపరచమని నాయన ప్రార్థనలో నాయన మిమ్మల్ని నాయన కనిపెట్టుకున్నటకు సహాయం దయచేయమని వేడుకొనిచున్నాము. సహాయం దయచేయండి, కృప చూపమని వేడుకొనిచున్నాము తండ్రి. వినిన తండ్రి ప్రతి ఒక్క మాటను ప్రవ్వా మా యొక్క హృదయం అనే పలక మీద రాసుకొని ప్రవ్వా తండ్రి వాటిని ధ్యానించుటకు తండ్రి సహాయం దయచేయమని వేడుకొని కృప చూపి నడిపించమని వేడుకొనిచున్నాము ప్రవ్వా. తండ్రి వాక్యమును నాయన చూపుతున్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రాబో దినాలలో ప్రవ్వా చెప్పబోతున్న తండ్రి ఆ యొక్క తండ్రి ప్రకటన తండ్రి ఆ యొక్క గ్రంథములో నాయన ఉన్న సంగతులను ప్రవ్వా తండ్రి చెప్పుచుండగా నాయన తండ్రి మా తండ్రి ఆ యొక్క బిడ్డను నాయన మీ యొక్క 7 ఆత్మతో అభిషేకించండి ప్రవ్వా తండ్రి. బిడ్డ ద్వారా నాయన మీరు మాతో మాట్లాడమని వేడుకొనిచున్నాము. అనేకమైన సంగతులను ప్రవ్వా తెలియచేయమని వేడుకొనిచున్నాము ప్రవ్వా. సహాయం దయచేయండి, కృప చూపి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాను నా పరలోకపు తండ్రి. యేసు రక్తం చేయం, ప్రభు యేసు రక్తం చేయం, రక్తం సంపూర్ణ స్వాది క్రియలకు అనంత నాశనం కలుగు.